మన సహచరులలో చాలామంది తమ కష్టాల్ని గురించి నాకు వ్రాస్తూ వాటిని నన్ను తొలగించమంటారు. కష్టం మనకు కష్టం లేని స్థితిని స్మృతికి తెస్తుందని నేను వారికి, మిగతా వారికి కూడా చెప్పదలిచాను. మనకు అసౌఖ్యంలో సౌఖ్యం లభిస్తుంది. ఒకదాని వ్యతిరేక స్థితి ఉన్నప్పుడే దాని సవ్య స్థితిని మనం గుర్తు తెచ్చుకుంటాం. ఈ విధంగా మనం సహనాన్ని, కొంత శాంతిని కూడా పెంపొందించుకుంటాం. నిజం చెప్పాలంటే కష్టాలనేవి ప్రకృతి మన మేలు కోసం కల్పించినవే. నేను దైవానికి బదులుగా శూన్యత్వం అనే పదాన్ని వాడినందుకు కొందరు అయోమయంలో పడి ఉంటారు. అందులో శూన్యమని మాత్రమే కాక తత్వం అనేది కూడా ఉందనే విషయాన్ని వారు మరిచారు. మనమొక సూక్ష్మాతి సూక్ష్మమైన దాన్ని గురించి ఆలోచిస్తే ఆ ఆలోచన అక్కడున్న అసలు దాన్ని అన్వేషిస్తూ వెనక్కి మళ్ళుతుంది. ఉన్నది అని నేను అంటే అందులో లేదు అని కూడా ఉంది. నేను లేదు అంటే అస్తిత్వం లేదు అనే భావన ఉంది. నేను ఉన్నది అన్నట్లయితే అస్తిత్వం ఉంది అనే భావన అక్కడ ఉంటుంది. అయితే పరమాత్మ ఈ రెండింటికీ అతీతుడు. ఆయన అటు అస్తి కాదు, ఇటు నాస్తి కాదు. కాబట్టి ఆయనను పేర్కొనడానికి శూన్యత్వమనే పదమే సరిగ్గా సరిపోతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే మన చిట్ట చివరి లక్ష్యం పరతత్వం ఆయన మాత్రమే కావాలి. ఆయన స్థితి ఏదైనా మనకు సంబంధం లేదు. మనం అవును కాదుల మధ్య బంధింపబడి ఉన్నాం. అయితే ఈ పదాలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో మనకు తెలియదు. ఈ జ్ఞానం మనకు అనుభవంతో వస్తుంది. అనుభవం ప్రయోగం ద్వారా లభిస్తుంది.